కర్రెగుట్టల్లో రోడ్లు వేయడం శుభ పరిణామమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. కొన్ని కారణాల వల్ల ఇక్కడ అభివృద్ధి నిలిచిపోయిందని, ఏ ప్రాంతానికైనా రోడ్ల ద్వారానే అభివృద్ధి చేకూరుతుందన్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణతో కలిసి డీజీపీ పర్యటించారు. కర్రెగుట్టలోని పామునూరు పోలీసు అవుట్పోస్టుకు భూమి పూజ చేశారు. ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్కి శంకుస్థాపన చేశారు. పామునూరు గ్రామస్తులకు బియ్యం, నిత్యావసర వస్తువులు, సోలార్ లాంతర్లు పంపిణీ చేశారు. అటవీ చట్టాలను ఉల్లంఘించకుండా కర్రెగుట్టల్లో రోడ్లు వేస్తున్నామని ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశం ఉందన్నారు. సంతోషం ఏంటంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కొంత ఆటంకాలు ఏర్పడినటువంటి సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది. అటువంటప్పుడు ఇటువంటి ఏరియాలో ఎక్కడైతే అభివృద్ధికి దూరమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఓపెన్ అప్ చేయాలి. ప్రాంతాలని మిగతా ప్రపంచంతో అనుసంధానంగా డెవలప్మెంట్ వస్తుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ వేగం పుంజుకుంటాయి అన్న ఉద్దేశంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా భావించినాయి. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చొరవతోని, తెలంగాణ ప్రభుత్వం చొరవతోని, మరి ముఖ్యంగా డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ చాలా ముందుకొచ్చి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్కి ఒక దారి చూపించినాయి. తప్పకుండా ఇప్పుడు ఈ మనం వేసినటువంటి ఈ ఎర్దన్ రోడ్డు ముందు బీటీ రోడ్డుగా మారే అవకాశం ఉంది. ఒక విధంగా నాకు ఈరోజు చాలా సిగ్నిఫికెంట్ డే, బికాజ్ ఈ ఏరియాకి నేను ఎప్పుడూ రాలేకపోయాను. ఇంత అడవి ఇక్కడ ఉన్నప్పటికీ ఈరోజు పైనుంచి కళ్ళారా చూసుకున్నామంట. మొదట ఎనీవే విల్ బి సినికల్, యూనో ఇది ఫారెస్ట్ ఎట్లాగా కష్టం అవుతుంది కదా, వీ కెనాట్, బికాజ్ సో మెనీ యాక్ట్స్ ఆర్ దేర్. ఫారెస్ట్ యాక్ట్ చాలా టఫ్ ఉంటుంది, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా టఫ్ ఉంటుంది. ఎలాగ చేయాలి అని ఆలోచించాము. చివరికి ఒక మార్గం దొరికింది. ఆ మార్గం ప్రకారం ఇందాక డీజీపీ గారు చెప్పినట్లు 3 శాఖల సమన్వయంతో ఈరోజు ఈ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈకో టూరిజం ఒకటి చాలా స్కోప్ ఉంది. ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో కూడా మాకు రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉంది.